ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 49 ఫర్టిలిటీ సెంటర్ ఈరోజు సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంది సికింద్రాబాద్లో. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మెడికల్ డైరెక్టర్ జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ మేడం నమస్తే. నమస్తే అండి. సో 49 ఫర్టిలిటీ అంటే సెంటర్ పెట్టారు. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి? సో డెఫినెట్లీ అండి, ఫర్టిలిటీ అనేది అందరూ స్టిగ్మాగా, అంటే పిల్లలక బాధపడేటము మా లైఫ్లో మనకి దురదృష్టం అని అనుకునేవాళ్ళు. పిల్లలు లేదు ఈ లైఫ్లో అని చాలామంది యాక్సెప్ట్ కూడా చేసేవాళ్ళు. బట్ ఈ టెక్నాలజీ అని లో ఆల్మోస్ట్ పిల్లలు లేక బాధపడేవాళ్ళు ఆల్మోస్ట్ మన సెంటర్లో చూస్తుంటే ఒక 3 yearsలో మోర్ దెన్ 10,000 కపుల్స్ బాధపడి కన్సల్ట్ అయ్యి కన్సీవ్ అయ్యి కంగ్రాచులేట్గా వెళ్ళారు. సో టెక్నాలజీ ఉంది, బట్ చాలామందికి అవేర్నెస్ లేదు. సో 49లో ఒకటి ఏంటంటే క్రియేటింగ్ అవేర్నెస్ టు పీపుల్ దట్ పిల్లలు లేక బాధపడాల్సింది అవసరం లేదు. డెఫినెట్లీ అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి తగిన సొల్యూషన్ కూడా ఉంటాయి. మనం సొల్యూషన్ని ఫోకస్ చేసి వాట్ ఈస్ ద ప్రాబ్లం, దానికి ఈ టెక్నాలజీ వాడితే కూడా మోర్ ఇంపార్టెంట్ ఈ సేఫ్టీ. అందరికీ యాజ్ అ డాక్టర్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచన చేయాలి. సో సేఫ్టీ అండ్ సెకండ్ ఏంటి అంటే పుట్టే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉందని అనుకుంటారు. సో అది కూడా ఆల్ సైన్స్ రీసెర్చ్ హెస్ టోల్డ్ అండి, పిల్లలు ఫర్టిలిటీ పుట్టే పిల్లలు కూడా జనరల్ పాపులేషన్ అంతే నార్మల్గా ఉంటారని. అండ్ కాస్ట్ థర్డ్. సో ఈ కాస్ట్కి అఫ్కోర్స్ అండి వాడినప్పుడు ఈ టెక్నాలజీ అది ల్యాబ్ అనేది గర్భాశయం లెక్క ఉండాలి. అది చాలా హోలీ ప్లేస్ అనమాట. టెంపరేచర్ అన్నీ బాడీలో ఉన్న స్థితిని మిమిక్ చేయాలి. బట్ 49లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, అవుట్ సైడ్ విదేశంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. 1 రూఫ్లోనే ఈ టెక్నాలజీని అందుబాటులో అంటే అఫోర్డబుల్గా చేయాలనే ఒక సింగిల్ సర్వీస్ ఓరియంటెడ్ ఉద్దేశం అండి. అండ్ మీరు కూడా మీకు తెలుసు ఈ జర్నీలో ఎంతో ఊరు నుంచి వచ్చిన కపుల్స్, ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళకందరికీ సర్వీస్ చేశాం. ఫర్టిలిటీ ప్రాబ్లం ఓన్లీ రిచ్ వాళ్ళదే కాదు, చాలామందికి ఉంటాయి. సో దట్ ఈస్ ద ఇదన్నమాట. 49 ఫర్టిలిటీ అనే సంస్థ పెట్టడానికి రీజన్ ఏంటి అండ్ ఏ ఉద్దేశంతో పెట్టారు మేడం? ఎన్ని ఇయర్స్ అవుతుంది పెట్టి? సో అప్పుడు అండి వెన్ ఇట్ ఈస్ 12th year నౌ, ఆ టైంలో నార్మల్గా డెలివరీ చేయడానికి ఆల్మోస్ట్ 2000+ డాక్టర్స్ ఉండేవాళ్ళు. బట్ ఫర్టిలిటీలో 4 or 5 అంతే డాక్టర్స్. సో నేను మా ఓన్ కజిన్కి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై ఇదన్నమాట. ఆ టైంలో ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 2.5 months కన్సల్టేషన్కి. సో ఇంతమందికి దెర్ వాజ్ నో పీపుల్ టు అడ్రస్. సో అప్పుడు ఐ వాజ్ గైనకాలజిస్ట్. నేను ఇంకా ఇంతమంది సఫర్ అవుతున్నారు, సంథింగ్ వీ షుడ్ డూ అని వి కలెక్టివ్గా అనుకొని వి థాట్ ఇది చేస్తే ఒక సర్వీస్ అనమాట. సో దట్ టైమ్ అండ్ మా కజిన్ మన 49లోనే ట్విన్స్ పుట్టారనమాట ఆఫ్టర్ 13 years ఆఫ్ స్ట్రగుల్. సో ఇలా దట్ వాజ్ ద ఫస్ట్ టైం వెన్ వీ థాట్ సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. మేడం ఇట్లా సంతానం లేక చాలామంది డివోర్స్ చేసుకోవడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడం, అట్లా చాలామంది సఫర్ అయ్యి విడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి 49 తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు? అఫ్కోర్స్ అండి, సొల్యూషన్ ఫర్ బేబీ ఈజ్ నాట్ డైవర్స్. ఇప్పుడు ఏంటంటే నాకు పిల్లలు పుట్టలేదు, వేరే పెళ్ళి చేసుకుంటే పిల్లలు పుడతారని అనుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ఆ సెకండ్ అంటే దీంట్లో కూడా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ ద రీజన్, దాని కరెక్ట్ అయిన ట్రీట్మెంట్. చాలామంది ఓన్లీ IVF అనుకుంటారు, కాదు, చిన్న ట్యాబ్లెట్స్ తోటి కన్సీవ్ అవుతారు అండ్ చిన్న IUI చిన్న బేసిక్ ప్రాసెస్తో కూడా అవుతారు. సో అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటి డైవర్స్ ఫర్ కిడ్స్ వాళ్ళు వెళ్ళకూడదని మెనీ పీపుల్ వీ హ్యావ్ సేవ్డ్ దేర్ నాట్ కిడ్స్ అండ్ ఫ్యామిలీని సేవ్ చేసాం. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ బయట చెప్పుకోవడానికి భయపడుతుంటారు, సిగ్గుపడుతుంటారు కదా. సో మా అట్లాంటి వాళ్ళకి సో ఇక్కడికి వస్తే సొల్యూషన్ ఎట్లా ఉంటుంది మేము? 100% సొల్యూషన్ దొరుకుతుందా? ఛాన్సెస్ ఉన్నాయా? సో ఈరోజు కూడా మీరు గమనిస్తే అండి, ఫర్టిలిటీలో కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వచ్చే కపుల్స్ పిల్లలు అయిన తర్వాత నాకు న్యాచురల్గా అయిందని అని చెప్తారు. ఇట్ ఈస్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ కాన్ఫిడెన్షియాలిటీ. సో ఫర్టిలిటీ సెంటర్ మన 49లో కపుల్స్ది అస్సలు ID నంబర్స్ కానీ వాళ్ళది వెరీ కన్సీల్డ్ అండి. వీ డోంట్ ఈవెన్
యునో రివీల్, అది చాలా శ్రద్ధగా మనం ఇచ్చేస్తాము. కొందరు కపుల్సే చెప్తారు వీ డోంట్ మైండ్, మాకు ప్రాబ్లం లేదు, ఫలానా వాళ్ళకి కూడా తెలుసుకోవాలి ఇలాంటి సర్వీస్ ఉంది అండ్ సమ్ ఆఫ్ దెమ్ కమ్ అప్ అండ్ దే విల్ టాక్ అండి. అంటే ఫర్దర్గా 49 నుండి ఎట్లాంటి బెనిఫిట్స్ అంటే ఆఫర్స్ టైప్లో మీరు ఇందాక 25% ఏదో పెట్టారు కదా, సో అట్లాంటి కపుల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావడానికి వాళ్ళకి ఎట్లాంటి ఆఫర్స్ ఉండబోతుంది ఫర్దర్గా? షూర్ అండి. ఏదైనా ఆధునిక టెక్నాలజీ తీసుకొని వచ్చిన తర్వాత హై సక్సెస్ రేట్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సర్వ్ పీపుల్. సో ఆ ప్రాసెస్లో వీ అండర్స్టూడ్ ఈజ్ ఒక సర్వీస్ భావనంతో ఉంటే గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్. 10 మందికి హెల్ప్ అవుతే ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్. సో ఈ ఆస్పీషియస్ డే 25th July నుంచి 1 more month వరకు 25% డిస్కౌంట్ ఇన్ IVF ప్రాసెస్ అని అనౌన్స్ చేస్తున్నాం. సో పిల్లలు లేక బాధపడే కపుల్స్ వచ్చి ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్, అంటే చాలా రోజుల నుండి కొన్ని సంవత్సరాలుగా కూడా కొందరికి సంతానం కలగని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మరి అట్లాంటి కేసెస్ ఇక్కడ వచ్చాయా? వస్తే వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది వచ్చిందా మేడం? మీరేమైనా చూసారా ఈ 12 years ఎక్స్పీరియన్స్లో? చాలా చూసాము. వన్ క్విక్ ఆన్సర్ చెప్పాలంటే, ఒక లేడీ 24 years మ్యారేజ్ అయ్యి 10 years బ్యాక్ తనకి పిల్లలు పుట్టారని డిసైడ్ చేసేసుకున్నారు. ఈ అవేర్నెస్ వల్ల తను తెలుసుకొని 24 years మ్యారేజ్ అయ్యి షీఈస్ 48 years వస్తే షీ బికేమ్ ప్రెగ్నెంట్ అండ్ షీ డెలివర్డ్ అ బాయ్ అండి. సో లైక్ దట్ మెనీ ఎమోషనల్, తన లైఫ్ సెటిల్ అయింది. సో మెనీ స్టోరీస్ ఆర్ దేర్ లైక్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇది 49 ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడికి రండి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నా కూడా ఇక్కడికి వస్తే డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది, మీకు అనుకున్న విధంగా రిజల్ట్స్ అనేది వస్తాయని కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.